సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షులు పోతిరెడ్డి హరీష్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం కోసం కేసీఆర్ 2001లో సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, రాష్ట్రాన్ని సాధించుకున్నాక 10 సంవత్సరాల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఈ రోజు ఎల్కతుర్తిలో జరిగే 25 వసంతాల రజోత్సవ సభకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సారబొడ్ల ప్రభాకర్ రెడ్డి, వెన్నంపల్లి సింగిల్ చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సోమారపు రాజయ్య, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, దుద్దనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ యుగేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మట్టెల రవీందర్, బీఆర్ఎస్ యూత్ నాయకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలందరూ కూడా దుద్దనపల్లి బీఆర్ఎస్ పార్టీ పక్షాన
గ్రామ శాఖ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. దుద్దనపల్లి గ్రామ ప్రజలు కూడా 25 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీని వెంట నడుస్తూ ఆదరిస్తున్నటువంటి మా గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏర్పడిన తర్వాత ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవ సభలు జరుపుకున్న సందర్భంగా ఈరోజు దుద్దనపల్లి గ్రామ జెండా ఆవిష్కరణకు విచ్చేసిన మండల నాయకులకు, గ్రామ నాయకులకు, ఈ పార్టీ అధ్యక్షునికి, పత్రికా మిత్రులకు, అక్క జిల్లాలకు, అన్నదమ్ములకు పేరు పేరున నమస్కారం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్క జిల్లాలను మోసం చేసింది, రైతులను మోసం చేసింది, అందరినీ మోసం చేసింది, వృద్ధులను మోసం చేసింది, వికలాంగులను మోసం చేసింది. మోసం చేయని వ్యక్తులు లేరు. విద్యార్థులు మోసం చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది. ఇవాళ దాని కొరకే రజతోత్సవ సభ ఏర్పాటు చేసి కేసీఆర్ గారు బయటకు వస్తాడు, మాట్లాడతాడు అంటున్నారు కదా. ఇవాళ తప్పకుండా మాట్లాడతాడు, ప్రభుత్వాన్ని నిలదీస్తాడు. కాబట్టి అందరూ కూడా రావాలి, గ్రామం నుంచి పెద్ద ఎత్తున వచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇదివరకు పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారిని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉండేది, మోసం చేసినప్పుడు కూడా ఏంటంటే పార్టీ కలుపుకొని పొత్తు జరిపి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్న కారణం ముఖ్య కారణమే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ. లేకపోతే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తే కాదు ఆ రోజు. దానికి కారణం టీఆర్ఎస్, ఇవాళ బీఆర్ఎస్. కానీ ఆ రోజు తెల్లగా వాళ్ళకి ఏడాది కాకముందే మోసం చేసిండ్రు. తెలంగాణ ఇస్తారని ఇవ్వలేదు. దానికి రాజీనామా చేసి మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయడం జరిగింది. మనం ఆ రోజు పార్టీ నిలదొక్కడం జరిగింది. ఈ గ్రామం ఫస్ట్ నుంచి టీఆర్ఎస్కు పెట్టిన కోట ఇది, మండలంలోనే పెట్టిన కోట ఇది. ఇప్పటికి వరకు కోట ఎరగని పార్టీ ఇక్కడ. కాబట్టి మీ గ్రామస్తులందరూ కూడా, మేమందరం కూడా పార్టీ మండల పక్షాన కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. మీరందరూ కూడా తరలి రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.